హాయ్ అందరికీ. మేమైతే మొన్న చిన్నోని బర్త్డే రోజు షాపింగ్ చేద్దామని బయటికెళ్ళామండి. బర్త్డే కాబట్టి డ్రెస్ కావాలనేసి బయటికెళ్ళాము. అలాగే భువని బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న నాగరాణి హోటల్ పక్కకి శ్రీ లక్ష్మి మెన్స్ వేర్ ట్రై చేసాము. నిజంగా మేము ఎప్పుడైనా రొటీన్‌గా వేరే షాప్‌లో తీసుకుంటాము రెగ్యులర్‌గా. కానీ ఇప్పుడు ఒకసారి ఇందులో ట్రై చేద్దాము. మరి షాప్‌లో ఎలా ఉంటాయో అని చెప్పేసి ఒకసారి ఇందులోకి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత కొన్ని డ్రెసెస్ అయితే ఆ తమ్ముడు అక్కడ ఉన్న తమ్ముడు చూపించాడు. చాలా ఓపికగా చూపించారండి. చాలా కస్టమర్స్ కూడా వస్తున్నారు. అయితే మీకు నచ్చిన డ్రెస్ ఒకటి తీసుకున్నాము. మనకు రేట్స్ కూడా రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయండి. మనకు తగ్గట్టుగా మరీ అంత ఎక్కువ రేట్లు అయితే లేవు. ఇక అక్కడ తీసుకొని బిల్ చేసేసుకొని మేము బయటికెళ్ళామండి. మా పెద్దోడైతే ఆ షాప్‌లో కూర్చొని కస్టమర్స్‌ని పిలుస్తా ఉన్నాడనమాట. ఎక్కడికెళ్ళినా వాడు ఏదో ఒక కొంట పని మాత్రం చేస్తూ ఉంటాడు. ఇంక అక్కడ బిల్లింగ్ చేసుకొని పక్కకి ఉన్న టాప్ 10 బేక్స్ కేక్ హౌస్‌కి వెళ్ళాము. పిల్లలు పిజ్జా అడిగారనమాట. పిజ్జా కోసం అని లోపలికెళ్ళాము. లోపలికెళ్ళిన తర్వాత పిల్లలు ఏం ఆర్డర్ ఇద్దామా పిజ్జాలో అని చెప్పేసి పిల్లలు చూస్తున్నారు. పాపం కానీ ఆ పిజ్జా హౌస్ అతను వచ్చి లేదమ్మా పిజ్జా లేదు అయిపోయింది అన్నాడు. సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. చెరొకటి ఐస్ క్రీమ్ తీసుకొని వాళ్ళకి అక్కడ బిల్ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళామన్నమాట. నిజంగా ఈ భువనగిరి లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఈ శ్రీ లక్ష్మీ నరసింహ మెన్స్ వేర్లో కొంచెం మనకి రేట్స్ రీజనబుల్లో ఉన్నాయండి. డ్రెస్సెస్ కానీ పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ కొంచెం రేట్స్ మనకు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఒకవేళ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు కస్టమర్స్ని కూడా. అంతే అండి. ఇంకా పిల్లలు ఆటో ఎక్కేసి ఐస్ క్రీమ్ లోపలనే తింటామన్నారు. వద్దని చెప్పేసి ఆటో ఎక్కి ఐస్ క్రీమ్ తింటూ ఇంటికైతే బయలుదేరిపోయాం. బాయ్ బాయ్. మా వీడియో వస్తే లైక్ చేయండి.